హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 3 కంపెనీలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డ్రైవ్స్ కోసం చెప్తాను. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ పాస్ అయినా ఫెయిల్ అయినా, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్తో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. హిందుస్థాన్ నేషనల్ గ్యాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇసుజు మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమర్ రాజా ఇండియా బ్యాటరీస్ లిమిటెడ్ యొక్క కంపెనీలకు సంబంధించి వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఇది ఇసుజు అనేది జపాన్ కంపెనీ, కార్ల కంపెనీ. అమర్ రాజా బ్యాటరీస్ అనేది మన ఇండియన్ కంపెనీయే. ఈ హెచ్ఎన్జి కూడా ఒక మంచి కంపెనీయే. వీడియోని స్కిప్ చేయకుండా అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా చూడండి. చాలా మంచి ఆపర్చునిటీ. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇక వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే రికమెండ్ అయితే యూట్యూబ్ చేస్తుంది. అట్లీస్ట్ 1 వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే క్వాలిఫికేషన్స్తో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మన ఛానల్ యొక్క వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా వినియోగించుకుంటారు. ఇవన్నీ కూడా మనకి ఏపీ ఎస్ఎస్డిసి నుంచి అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అయితే చాలామందికి ఇప్పటికే నేను చాలా కంపెనీలకు అప్లై చేసుకున్నాను, నాకు చాలా కంపెనీల నుంచి అయితే ఇంకా ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాలేదని అనుకుంటారు. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇవి 100% జెన్యూన్ జాబ్స్, 100% రిక్రూట్మెంట్ డ్రైవ్స్ కూడా జెన్యూనే. కావాలంటే మీకు ఈ ఏపీ ఎస్ఎస్డిసికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తాను. 1800-425-2422 అనే నెంబర్కి కాల్ చేసి మీరైతే డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి. ముందుగా చూసుకుంటే మనకి హిందుస్థాన్ నేషనల్ గ్యాస్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంబంధించి రిక్రూట్మెంట్ డ్రైవ్లో మొత్తంగా చూస్తే ట్రైనీ టెక్నీషియన్ ఉద్యోగాలని డిప్లొమా మెకానికల్ వాళ్ళకి అర్హత అయితే కల్పించడం జరిగింది. 2018లో పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే దీనికి ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. మేల్ క్యాండిడేట్సే వీళ్ళకి మనకి ఉంటుంది ఛాన్స్ అనేది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 10. ట్రైనింగ్ పీరియడ్ అయితే 1 year ఉంటుంది. అప్పుడు శాలరీ అనేది మీకు 10,000 ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత పెర్ మంత్ మీకు 13,000 శాలరీస్ అయితే ఉంటాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ట్రైనీ టెక్నీషియన్కి ఐటీఐ ఫిట్టర్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. అదేవిధంగా ఎప్పుడైనా సరే మీరు పాస్ అయ్యి ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే 2018, 19 అంతకు ముందైనా 16 అయినా 17 అయినా ఎప్పుడైనా సరే పర్లేదు. ఫ్రెషర్స్ ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. మేల్ క్యాండిడేట్సే అప్లై చేయాలి. 10 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. 8,700 శాలరీ అయితే ట్రైనింగ్ పీరియడ్లు ఇస్తారు. 1 year కంప్లీట్ అయిపోయాక 12,000 అయితే ఉంటుంది. ప్రొడక్షన్ మరియు మెకానికల్గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్ ఉద్యోగాలు ఐటీఐ ఫిట్టర్ మరియు ఐటీఐ ఎలక్ట్రికల్ వాళ్ళకి కనిపిస్తున్నారు. ఇక్కడ 2019-20 బ్యాచ్కి అయితే ఛాన్స్ ఇచ్చారు. ఓకే, 2019 వాళ్ళకైనా 2020 బ్యాచ్కైనా సరే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1 year ట్రైనింగ్ పీరియడ్ అయితే ఇచ్చారు. 8,364 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఆ తర్వాత ట్రైనింగ్ తర్వాత ఎంత అనేది మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కంపెనీ మీకు సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ మీకు ట్రాన్స్పోర్టేషన్, ఓకే, మీకు ఫుడ్లో సబ్సిడీ ఇస్తారు మరియు ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకైతే కల్పించడం జరుగుతుంది. హిందుస్థాన్ నేషనల్ గ్యాస్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మెనకూరు, నాయుడుపేటలో మీకు వెన్యూ అయితే ఇచ్చారు. ఇది ఒక వాక్-ఇన్ ఇంటర్వ్యూకి సంబంధించి. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 9వ తేదీన అయితే మనకు కండక్ట్ చేస్తారు. రిపోర్టింగ్ టైం అంటే సెప్టెంబర్ 9 ఉదయం 9 గంటలకు మీరు రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. నెక్స్ట్ కంపెనీ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే సెకండ్ కంపెనీ అనేది మనకి అమర్ రాజా గ్రూప్ తిరుపతి నుంచి అయితే రావడం జరిగింది. ఇందులో జాబ్ అనేది మెషిన్ ఆపరేటర్ ఉద్యోగాలు అన్నమాట. చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూస్తే ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఐటీఐలో పాస్ అయినా ఫెయిల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఇచ్చారు. కేవలం మేల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి అమర్ రాజా బ్యాటరీస్ ఇండియా లిమిటెడ్ యొక్క కరకంబడ్డి, రేణిగుంట, తిరుపతి, ఓకే, కరకంబడి
రేణిగుంట తిరుపతిలో వర్క్ లొకేషన్ అయితే ఇచ్చారు. 10,500 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. గ్రాస్ శాలరీ. టేక్ హోమ్ చూసుకుంటే 9,500 రూపాయలు అయితే మనకి చెప్పడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే భారీ వేకెన్సీస్ అని చెప్పాను కదా, 800 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. షిఫ్ట్ల వారీగా మీకు వర్క్ అయితే ఉంటుంది. ఇక ఫుడ్ అండ్ అకామిడేషన్ చూస్తే ఫుడ్లో మీకు సబ్సిడీ ఇస్తారు అండ్ ట్రాన్స్పోర్టేషన్ కల్పిస్తారు. అదేవిధంగా అకామిడేషన్లో కూడా మీకు సబ్సిడైజ్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 8 అవర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు కదా, అంటే మీకు షిఫ్ట్ల వారీగా ఉంటుంది కనుక కంపెనీయే మీకు సబ్సిడైజ్డ్ ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ కల్పిస్తామని మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారు. డిప్లొమా, బీటెక్ ఎవరైతే చదువుతున్నారో ప్రజెంట్ వాళ్ళు, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఏదైనా పీజీ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవద్దని చెప్పారు. నాట్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అమర్ రాజా బ్యాటరీస్ ఇండియా లిమిటెడ్, రేణిగుంట తిరుపతి కరకంబడిలో మీకు ఈ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది సెప్టెంబర్ 14వ తేదీని కండక్ట్ చేస్తున్నారు. రిపోర్టింగ్ టైం అదే రోజు ఉదయం 9 గంటలకి. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ అమర్ రాజాకి సంబంధించినటువంటి హెచ్ఆర్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్కి మీరైతే కాల్ అయితే చేసి ఏమైనా డౌట్స్ ఉన్నాక క్లియర్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ అనేది నేను లాస్ట్లో అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మరో నోటిఫికేషన్ చూస్తే ఇది కూడా మనకి ఒక మంచి కంపెనీ. ఇది ఒక జపాన్ కంపెనీ. ఇది ఇసుజు కంపెనీ అనేది, ఇది కార్ల కంపెనీ అనమాట. ఇసుజు మోటార్స్ అనేది, ఇది కూడా మనకి రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే జరుగుతుంది. ఎనీ డిప్లొమా, ఓకే, మీరు ఏ డిప్లొమా చేస్తున్నా, డిగ్రీలో BA, BCom, BSc చేస్తున్నా, ఇంజనీరింగ్లో BE, BTech చేస్తున్నా సరే అప్లై చేసుకోవచ్చు. 10,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. 18 నుంచి 22 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 100 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. 2018, 19 డిప్లొమా, డిగ్రీ, బీటెక్ పాస్అవుట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వెన్యూ చూస్తే మనకి ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సెంట్రల్ ఎక్స్పై, శ్రీ సిటీ, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ 517646. ఈ అడ్రస్లో మీకు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూస్తే టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్స్ అయితే కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్స్ అనేవి రెజ్యూము, అప్డేటెడ్ ఆధార్ కార్డు, ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, రీసెంట్ ఫోటో అయితే పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ చూస్తే మనకి సెప్టెంబర్ 10వ తేదీ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఉదయం 9న మనకి రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ 3 నోటిఫికేషన్కి సంబంధించి 1800-425-2422 అనే హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇది ఏపీ SSDCకి సంబంధించినటువంటి హెల్ప్ లైను. మీరు ఎప్పుడైనా సరే దీనికి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా అర్హత ఉన్నటువంటి ఉద్యోగాలకి ప్రజెంట్ ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలు కూడా వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే. అదేవిధంగా మీరు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలి అనే దానిపై మీకు క్లారిటీ అయితే ఇస్తాను. మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి అమర్ రాజా గ్రూప్ తిరుపతి, హిందుస్థాన్ నేషనల్ గ్యాస్ సంబంధించినటువంటి, అదేవిధంగా ఇసుజు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మనకి మీరు ఏ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకుంటున్నారో, ఏ కంపెనీకి సంబంధించి, దానికి సంబంధించినటువంటి మోర్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇదైతే ఇది, ఇదైతే ఇది, ఇదైతే ఇది, ఏదైతే నచ్చితే అది. నేను ఇప్పుడైతే ఇసుజుకి సంబంధించినటువంటి లింక్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు మనం ఏవైతే డీటెయిల్స్ అన్నీ చెప్పుకున్నామో అవే డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అంటే క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఏంటి, ఎన్ని వేకెన్సీస్, ఎవరు అప్లై చేసుకోవాలి అనే దానిపై ఇక్కడ మీకు అప్లై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, సబ్స్క్రైబర్ డీటెయిల్స్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే కొన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీకు డిస్ట్రిక్ట్ అయితే అడుగుతుంది. డిస్ట్రిక్ట్ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం అయితే సెలెక్ట్ చేస్తాను. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండరు, ఈమెయిల్ ఐడి, దాంతోపాటుగా ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాస్డ్ అండ్ ఆర్ యూ ట్రైన్డ్ విత్ ఏపీ SSDC, అంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఎప్పుడైనా సరే ట్రైనింగ్ అనేది తీసుకున్నారా, అదేవిధంగా మీ యొక్క ఏజ్ అనేది 18 ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యిందా, అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేశాక మీ మెయిల్కి ఒక
ఏపీఎస్ఎస్డిసి నుంచి ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మరికొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అందులో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క మిగతా ఇప్పుడు ఏవైతే మనం ఇచ్చామో వాటికి సంబంధించిన దాంతో పాటుగా మిగతా డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఆ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ దీనికి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్కి సంబంధించి ఉంటే మీ యొక్క మొబైల్కి కానీ మెయిల్కి కానీ వస్తూ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పినటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏ డేట్స్లో అయితే చెప్పడం జరిగిందో రిక్రూట్మెంట్ డ్రైవ్స్ అనేవి, ఆ డేట్స్లో అయితే మీరు రిక్రూట్మెంట్ డ్రైవ్స్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో అవన్నీ కూడా పట్టుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఇవి 100% జెన్యూన్ జాబ్స్, మంచి మంచి కంపెనీలు అని చెప్పొచ్చు. మనకి అమర్ రాజా కంపెనీ అయితే 800 ఉన్నాయి, అదేవిధంగా ఇస్జూలో అయితే 100 ఉన్నాయి, మరో కంపెనీలో అయితే 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ అవుతారు. ఎక్కువ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఇవి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తూ ఉంటే మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. అట్లీస్ట్ 1 వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. ఎవరికి ఉపయోగపడినా సరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు.